Hi everyone, this is Deepika from CAD NEST Skill Development Center. సో ఈరోజు టైపింగ్ మాస్టర్లో లెసన్స్ని చూస్తా పోతాము. టైపింగ్ మాస్టర్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, సో మీరు ఇక్కడ టైపింగ్ స్పీడ్ జొత్లా నేర్చుకోసం టైపింగ్ అలాంగ్ విత్ స్పీడ్. ఓకే, సో ఈ ఎంటర్ యువర్ నేమ్ ఐ హ్యావ్ గివన్ యాజ్ అ CAD NEST, again enter. ఓకే, సో హియర్ యూ విల్ బీ హ్యావింగ్ 1 to 12. టోటల్గా 12 లెసన్స్ ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క లెసన్ చేస్తా పోవాలి. ఓకే, సో 1 to 12 ఈచ్ లెసన్లో ఏమవుతా వస్తుంది, సబ్ లెసన్స్ 1.1, 1.2, 1.5, 1.6, 1.7 ఈ తర ఈ మాదిరి మీకు సబ్ లెసన్స్ వస్తూ ఉంటుంది. సెకండ్ లెసన్లో సేమ్, థర్డ్, ఫోర్త్ లైక్ దిస్. ఓకే, సో ఫస్ట్ లెసన్ అగైన్ 1.1 క్లిక్. సో వాట్ ఈస్ టచ్ టైపింగ్? టచ్ టైపింగ్ అంటే ఏమి, ఫాస్ట్ స్పీడ్ వితౌట్ ఎర్రర్స్ చేయాలి. ఈ డిస్క్రిప్షన్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ యూ విల్ బీ నోయింగ్. సో కావాలంటే ఒక్కడా చదువుకోసము. నెక్స్ట్ 1.2 సి ఇన్ దిస్ లెసన్ యూ విల్ లెర్న్ ద ఓమ్ రో. దట్ ఈస్ ఓమ్ రో ఈజ్ నథింగ్ బట్ దిస్ రో. ఓకే, ఇక్కడ మీరు ASDF, ఓకే, GH గ్యాప్, JKL సెమికోలన్, both thumbs are upon space. This is what we call it as ohm row అనేసి చెప్తాము. దిస్ ఈజ్ ఓమ్ రో. ఓకే, సో మీ లిటిల్ ఫింగర్ ఏ పైన, this left side little finger on A, okay, middle like ring finger on S, left middle finger on D, left side pointing finger on F. so left side full మీరు ఈ పక్క ఏమి ఫింగర్ పొజిషన్లో వస్తాయి. దెన్ ఈ పక్క పాయింటింగ్ రైట్ సైడ్ పాయింటింగ్ ఫింగర్ ఆన్ J, మిడిల్ ఫింగర్ ఆన్ K, ring finger on L and little finger on semicolon. Both these thumbs are upon space. సో ఇక్కడ మీరు ఫింగర్ పొజిషన్స్ని పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తారు చూడండి. స్టార్ట్ ద little finger, place your left hand fingers on ASDF, right? It follows like ASDF. Little finger ASDF, leave gap GH, give next. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఇండెక్స్ ఫింగర్, ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ J. సో రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఆన్ J followed by K, L and semicolon. okay, next let your thumbs rest on the space bar. అంటే ఈ రెండు థంబ్ మీరు స్పేస్ బార్ పైన పెట్టుకోవాలి. then next now use your hands in the now your hands are in the basic position. this is what basics position అనేసి చెప్తాము. ASDF, GH గ్యాప్ వదిలేస్తారు, JKL సెమికోలన్, బోత్ థమ్స్ ఆర్ అపాన్ స్పేస్. ఈ పొజిషన్ని మనము బేసిక్ పొజిషన్ అనేసి చెప్తాము టైపింగ్లో. ఓకే, గివ్ నెక్స్ట్. నౌ ట్రై టైపింగ్ A విత్ యువర్ లెఫ్ట్ లిటిల్ ఫింగర్. ఓకే, ఐ am టైపింగ్ A. సో ఇట్స్ గ్రేట్. దెన్ S, ఎక్సలెంట్. D, గ్రేట్. F, ఎక్సలెంట్. దెన్ J, good. K, L and semicolon. so always use the same thumb to press the space bar. అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తే స్పేస్కి ఆల్వేస్ యూజ్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫర్ యూజింగ్ స్పేస్ అనేసి. లేదు మీరు రైట్ హ్యాండ్ థమ్ యూస్ చేస్తూ ఉండారంటే స్పేస్కి రైట్ హ్యాండ్ థమ్ని యూస్ చేయాలి. ఏదైనా ఒగ్గు థమ్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్. సో నౌ స్టార్ట్ విత్ యువర్ బేసిక్ టెస్ట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ టైపింగ్ స్పీడ్. మీరు ఈ 5 minutesలో ఈ ప్రోగ్రెస్ బార్ని రీచ్ చేయాలి. బట్ ఫస్ట్ లెసన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ యువర్ ఓమ్ రోల్ అనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ AA స్పేస్, SS స్పేస్, DD స్పేస్, FF స్పేస్. సపోజ్ ఇఫ్ ఐ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ మేక్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ J బదులు నేను K కొడతాను, ఎర్రర్ వస్తుంది. సో మీరు ఏం చేస్తాం, బ్యాక్ స్పేస్ ఇయ్యాసం. బట్ బ్యాక్ స్పేస్ ఇట్ ఓంట్ అక్సెప్ట్. అంటే బ్యాక్ స్పేస్ ఎత్తులేదు. ఏం తప్పు చేసింటారు, J. అగైన్ J కొడితే సరిపోతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ రాంగ్ ఓన్లీ, ఎర్రర్ ఓన్లీ. ఓకే, సో AS స్పేస్, DF స్పేస్, అగైన్ AS స్పేస్, DF స్పేస్, JK స్పేస్, L సెమికోలన్ స్పేస్, JK స్పేస్, L సెమికోలన్ స్పేస్, ASDF స్పేస్, ASDF స్పేస్, JKL సెమికోలన్, JKL సెమికోలన్. ఓకే, సో ఆల్వేస్ మిస్టేక్ అవుతే మీరు సేమ్ స్టడీస్ చేసే ముందు పోవసము. సి ఇన్స్టెడ్ ఆఫ్ S నేనేమి ఇస్తుంది S ఇచ్చేస్తాను. సో అది సరి చేయాలంటే మీరు అగైన్ S కొట్టేస్తే అది సరి అంటే మీకు ఆప్షన్ ఇస్తుంది, బట్ అది ఎర్రర్నే. ఓకే, సో ADJL స్పేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అక్యురసీ రేట్, ఇది మీరు 5 minutesలో ఈ ప్రోగ్రెస్ బార్ని రీచ్ చేసో
నెక్స్ట్ అనేసి ఇస్తే ఈడ మీకు ఎక్సర్సైజ్ రిజల్ట్, టైమ్ యూజ్డ్, స్పీడ్ దిస్ షుడ్ బి 35 words per minute ఉండాలి. అక్యురసీ ఆల్వేస్ అక్యురసీ 90 above ఉండాలి. అండ్ నెట్ స్పీడ్ ఆల్సో 35 above words per minute ఉండాలి. సో ఈ రిజల్ట్స్ మీకు ఉండకూడదు. టైమ్ యూజ్డ్ 5 minutes, 35 words per minute, accuracy 90 above, and net speed also 35 minutes per minute ఉండాలి. Then you have to go to అండర్స్టాండింగ్ రిజల్ట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ నేను చెప్తాను కదా, సేమ్ రిజల్ట్స్ ఇక్కడ చెప్తాయి. దెన్ నెక్స్ట్ ఆల్వేస్ డన్ విత్ యువర్ 1.3. దెన్ వీ హ్యావ్ creed drill also same thing, AJJA space AJJA space A. Same, this lesson should also సేమ్ లైక్ టైమ్ యూజ్ 5 minutes, గ్రాస్ స్పీడ్ 35, అక్యురసీ 90 above ఉండాలి. అండ్ నెట్ స్పీడ్ ఆల్సో 35 above. ఈ రిజల్ట్స్ మీకు ఇక్కడ ఉంటాయి. యూ కెన్ మూవ్ టు నెక్స్ట్ లెసన్. సో లైక్ దిస్ మీరు ఒక్కొక్కే లెసన్స్ చేస్తా రావాలి. లెసన్ నెంబర్ 1. సో లైక్ వైజ్ మీరు ఇదే చేస్తా పోతే అన్ని లెసన్లో అన్నీ కంప్లీట్ అయినాక యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్. ఎట్లంటే మీరు ఒక పొజిషన్లో ఉంటారు టు టైప్ ఆల్ with the expected time limit and 35 words per minute కింద జాస్తి చేసే కెపాసిటీ మీకు ఉంటాయి ఆఫ్టర్ వెన్ యూ కంప్లీట్ 12 lessons అయినాక. దెన్ యూ హ్యావ్ టు గో టు టైపింగ్ టెస్ట్ అనేసి ఉంటుంది ఇక్కడ. సో టైపింగ్ టెస్ట్లో దిస్ మెనీ టెస్ట్ ఆర్ దేర్. ఓకే, ఒక్కొక్కే లెసన్ని చేస్తారు అవసరం. ఓకే, సి సెలెక్ట్ అండ్ గివ్ స్టార్ట్ టెస్ట్. యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టెస్ట్ విత్ ఇన్ 10 minutes. సో ఈరోజు నేను జస్ట్ మీకు జిస్ట్ ఇచ్చినాను హౌ టు వర్క్ ఆన్ టైపింగ్ మాస్టర్ అనేసి, జస్ట్ ఒగ్లెస్ అని చూపించినాను అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చినాను అంతే. సో డే బై డే మనము ఒక్కొక్కే లెసన్స్ చేస్తా పోతే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు జస్ట్ పొండి గూగుల్లో లేదంటే ఫైర్ ఫాక్స్ ఏం ఉంటుందో దాంట్లో టైపింగ్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ ఈస్ అ గుడ్ సాఫ్ట్వేర్ టు లెర్న్ టైపింగ్. ఓకే, టైపింగ్ నేర్చుకోవాలి విత్ స్పీడ్ చేయాలి అంటే టైపింగ్ మాస్టర్ని మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.